హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూసేది వచ్చి కత్తిరికాయ గొస్తుని చెప్పవచ్చును, పచ్చడిని చెప్పవచ్చును. ఇది వచ్చి ఈ తక్కాలి కత్తిరికాయ, తక్కాలి, పచ్చమలగా, పూగే, ఒక పళ్ళు పూండు, మూడును అన్నీను నాలుగు చేరి నూనె కడిగేసి తుడిచేసి నూనె రాచి ఇట్లా మనం రోస్ట్ చేసుకోవాలి. తిప్పి అన్నీ రోస్ట్ చేసుకోవాలి. ఆరినవనాక ఈ బ్రింజాలు ఉండే పైన బ్రౌన్గా అయిపోయింది, ఫుల్గా ఈ మాదిరి ఆ తోలునంతా ఎత్తేసి ఈ తక్కాలి అదేమో రోస్ట్ చేసుకోవాలి, ఫుల్గా రోస్ట్ చేసుకోవాలి. నేను స్లిమ్లో పెట్టిదా చేసుకుంటా ఉన్నాను. బాగా అన్నీ రోస్ట్ చేసుకునేసి ఒక గిన్నెలో అన్నీ వేసి తోలంతా ఎత్తేసి బాగా చేతులనే వేసి పిచ్చుకోవాలి. పిచ్చుకునేసి ఒక ఆనియన్ సన్నగా తరుక్కునేసి ఇదంతా మనం చేతులను స్మాష్ చేసింటాం కదా, దాని వెంట ఈ సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసి మనకు చింతపండు ఊరబెట్టిలా, మనకి ఎంత చింతపండు కావాలనో అంత చింతపండు, దీని తోడ మెషర్మెంట్ కొంచెం ఎత్తుకునేసి ఆ చింతపండు గొజ్జును దాంట్లో వేసి, మీకు ఎక్స్ట్రాగా కారం కావాలంటే మిరపడి వేసుకోవచ్చు, పచ్చి మిరపడి, లేదా ఈ ఒక మొలగానే చాలంటే ఈ ఒక మొలగాగా, కొంచెం బెల్లం అన్నీ వేసి స్మాష్ చేసేసి తిరపాత పెట్టి వేసేసేద్దాం, తాలింపు పెట్టి వేసేసేది. మీకు ఆ పచ్చిదిగా పెట్టలేదంటే మన అన్నీ స్మాష్ చేసేసి చింతపండు గొజ్జు, ఉప్పు, ఉల్లిగడ్డ అన్నీ వేసేసి బాణట్లో ఆవాలు పెట్టి నూనె వేసి ఆవాలు తిరపాత పెట్టేసి దాని వనగా ఒక కొది వచ్చినవనగా ఆఫ్ చేసేస్తాం. పొంగలుగా కాంబినేషన్ బాగుండు. ఇదిను బాగుండు, చట్నీ పచ్చి పులుసుని చెప్తాము కదా, అది బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ ట్రై చేయండి, సూపర్గా ఉన్నాయి.